ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని మనము మన సుందరకాండలో తర్వాత సర్గ చదువుకుంటూ ముందుకు వెళ్దాం. పోయిన వారం ఏం జరిగిందంటే, మన వాళ్ళందరూ అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడితో కూడి సీతమ్మ తల్లి కోసం దక్షిణ దిక్కు వైపు వెళ్లిన వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వెనక్కి వస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తికి, సుగ్రీవుడికి, లక్ష్మణుడికి చూశాము సీతమ్మ తల్లినన్న వార్తను చెప్పాలన్న అత్యుత్సాహంతో వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో మధువనం కనిపించింది వాళ్ళకి. సుగ్రీవుడి పాలనలో ఉంది. దధిముఖుడు ఆ వనానికి రక్షకుడుగా ఉన్నాడు. దధిముఖుడు సుగ్రీవుడికి మేనమామగారు. అది దేవతలకు సైతం చేరడానికి వీల్లేనిది. ఎంతో అందమైన చెట్లతో, లతలతో మనోహరంగా ఉన్న వనము. మన వాళ్ళందరూ అక్కడ దిగారు. దిగి ఆ వనంలో ఉన్న మధువుని సేవిస్తామని, అందుకు అనుమతినిమ్మని అంగదుడిని అడిగారు. అంగదుడు, జాంబవంతుడు మొదలైన పెద్దవాళ్ళందరినీ ఒప్పించి వానరులకు మధు సేవనం గురించి అనుమతినిచ్చాడు. వాళ్ళందరూ పరమోత్సాహంగా ఆ వనంలోకి చేరి ఇంకా అక్కడంతా మధువుని తాగుతూ, చెట్లన్నీ విరుస్తూ, పూలన్నీ చెల్లాచెదరు చేస్తూ, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ, తోసుకుంటూ, నవ్వుతూ, నాట్యాలు చేస్తూ, కొండలపై నుంచి, చెట్లపై నుంచి కిందికి దూకుతూ, భూమి మీద నుంచి చెట్లపైకి గెంతుతూ, ఒక చెట్టుపై నుంచి ఒక చెట్టుకి పరిగెత్తుతూ రకరకాలుగా విన్యాసాలన్నీ చేస్తున్నారు. మహాకోలాహలంగా అల్లరంతా చేస్తూ ఉన్నారు. ఇది చూసి దధిముఖుడు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేశాడు. బెదిరించాడు, కొట్టి చూశాడు, చెట్లపై నుంచి కిందికి లాగి చూశాడు, అరిచి చూశాడు, తిట్టి చూశాడు, బతిమలాడి మాట్లాడి చూశాడు. ఆయన ఏ ప్రయత్నం చేసినా సరే వాళ్ళు లొంగలేదు. పైగా ఆయన్ని కింద పడేసి గీరుతూ, కొరుకుతూ, కొడుతూ నానాక హింస పెడుతున్నారు. అక్కడ ఆగేము. అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శ్రీమద్ రామాయణే సుందరకాండే 62 సర్గ, 62వ సర్గ. తాన్ ఉవాచ హరిశ్రేష్ఠః హనుమాన్ వానరర్షభః అవ్యగ్రమనసః యూయం మధుసేవత వానరాః అహం వారయిష్యామి యుష్మాకం పరిపంథినః. అప్పుడేం జరిగిందంటే, వానరర్షభః వానరులలో ఋషభం వంటివాడు, హరిశ్రేష్ఠః హరులలో శ్రేష్ఠుడు, హనుమాన్ మన హనుమంతుల వారు, తాన్ ఆ వానరులతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మన హనుమంతుల వారు అవ్యగ్ర మనసః వ్యగ్రత లేని మనసుతో, ఏమీ దిగులు పడకుండా, టెన్షన్ పడకుండా, యూయం మీరందరూ, మధుసేవత మధువును సేవించండి, వానరాహ ఓ వానరుల్లారా. ఎవరైనా యుష్మాకం మీకు పరిపంథినః శత్రువులు వస్తే వాళ్లను అహం నేను వారయిష్యామి ఆపేస్తాను. మీరేమీ భయపడకండి, మీకు ఇష్టం వచ్చినట్టు మధువుని సేవించండి. ఎవరైనా మీకు శత్రువులు
వారించడానికి వ్యతిరేకంగా ఇక్కడికి వస్తే వాళ్ళనే నేను ఆపేస్తాను, ఏం పర్వాలేదు అని ఆయన వాళ్లకు అభయం ఇచ్చాడు. తాన్ ఉవాచ హరిశ్రేష్ఠః హనుమాన్ వానరర్షభః అవ్యగ్రమనసః యూయం మధుసేవత వానరాః అహం వారయిష్యామి యుష్మాకం పరిపంధినః. శ్రుత్వా హనుమతః వాక్యం హరీణాం ప్రవరః అంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయః మధు. అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతః మయా అకార్యం అపి కర్తవ్యం కిమంగ పునః ఈదృశం. అప్పుడు హరీణాం ప్రవరః, హరులలో వానరులలో ప్రవరుడు శ్రేష్ఠుడు అంగదః, అంగదుడు హనుమతః, హనుమంతుల వారి వాక్యం మాటను శ్రుత్వా విని ప్రసన్నాత్మ, చాలా సంతోషించిన వాడై అటువంటి ప్రసన్నమైన మనసుతో ఈ విధంగా ప్రత్యువాచ బదులు పలికాడు. హరయః, ఓ హరులారా, ఓ వానరులారా, మీరందరూ మధు పిబంతు, మధువును తాగండి. ఇదిగో ఒక మాట చెప్తా వినండి. కృతకార్యస్య, పని చేసుకొనొచ్చాడు మనవాడు, అటువంటి హనుమతః, హనుమంతుడి యొక్క వాక్యం మాట అకార్యమపి, చేయరాందైనా సరే అవశ్యం తప్పకుండా మయా, నా చేత కర్తవ్యం, చేయతగింది. ఇంకా పరిస్థితి అట్లా ఉంటే ఈ విషయంలో ఈ దృశ్యం, ఇప్పుడు ఈ విధంగా మీరందరూ మధువును సేవించండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. సేవించాలని మీకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇంకా పునః మళ్ళీ కిమంగా, ఈ విషయంలో ఇంకా చెప్పేదేముంది అని మన అంగదుడు అంటున్నాడు. ఆయన హనుమంతుల వారి మాట విని చాలా సంతోషించాడు. ఇంకా ఎంతో ఉత్సాహంగా వానర్లతో ఏమంటున్నాడంటే, మీరందరూ హాయిగా మధువును తాగండి. మన హనుమంతుడు చెప్తున్నాడు కదా, ఆయన చెప్పిన మాట ఏదైనా సరే నేను చేస్తాను. ఆయన ఇంత పెద్ద ఘనకార్యం సాధించుకొని వచ్చాడు కాబట్టి ఆయన ఏది చెప్పినా నేనే తప్పకుండా చేస్తాను. పైగా ఇప్పుడు అది కూడా ఒకవేళ చెయ్యరాని అకార్యమైన పనైనా సరే నేనది నా కర్తవ్యం అనుకుని చేస్తాను. ఎందుకంటే ఆయన అంత గొప్ప పని మనందరి కోసం సాధించాడు. అటువంటిది ఇప్పుడు మనందరికి ఇష్టమైన పని ఆయన కూడా చేద్దామన్నాక ఇంకా ఆగేదేమీ లేదు. మీరేమీ ఆలోచించక్కర్లేదు, సంతోషంగా మధువుని తాగండి అని ఆయన కూడా చెప్పాడు అంగదుడు. శ్రుత్వా హనుమతః వాక్యం హరీణాం ప్రవరః అంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయః మధు. అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతః మయా అకార్యం అపి కర్తవ్యం కిమాంగ పునః ఈదృశం. అంగదస్య ముఖాత్ శ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధు ఇతి సంహృష్టాః వానరాః ప్రత్యపూజయన్. ఇంకప్పుడు ఆ వానరర్షభాః, వానర శ్రేష్ఠులందరూ అంగదస్య, అంగదుడి యొక్క ముఖాత్, ముఖం నుంచి, నోట్లో నుంచి వచ్చిన ఆ వచనం మాటను శ్రుత్వా విన్నారు. విని ఆ వానరాః, వానరులందరూ సంహృష్టాః, చాలా సంతోషించిన వాళ్ళై సాధు సాధు, మంచిది మంచిది, బాగు బాగు, ఇతి అని వాళ్ళు అంగదుణ్ణి ప్రత్యపూజయన్, గొప్పగా అభినందించారు. మంచి మాట చెప్పావు, మంచి మాట చెప్పావు అని వాళ్ళు కూడా అంగదుణ్ణి గొప్పగా మెచ్చుకున్నారు. అంగదస్య ముఖాత్ శ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధు ఇతి సంహృష్టాః వానరాః ప్రత్యపూజయన్. పూజయిత్వా అంగదం సర్వే వానరాః వానరర్షభం జగ్ముః మధువనం యత్ర నదీవేగః ఇవ ధృతం. సర్వే వానరాః, ఆ వానరులందరూ వానరర్షభం, వానరులలో ఋషభం వంటి వాడు, అటువంటి
అంగదం అంగదుణ్ణి పూజయిత్వా గొప్పగా గౌరవించి మెచ్చుకుని, తర్వాత నదీవేగ నదిలాగా అడ్డు అదుపు లేకుండా అంత వేగంగా ఇవ ధృతం చాలా తొందరగా ఎత్ర ఎక్కడైతే మధువనం ఉందో అక్కడికి జగ్ముహు వెళ్ళారు. పూజయిత్వా అంగదం సర్వై వానరాః వానరర్షభం జగ్ముహు మధువనం యత్ర నదీవేగః ఇవ ధృతం. తే ప్రవిష్టాః మధువనం పాలాన్ ఆక్రమ్య వీర్యతః అతిసర్గాత్ చ పటవః దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం వపుః సర్వే మధుత్తదా రసవత్ ఫలం ఆదదుః. తే వాళ్ళందరూ మధువనం ప్రవిష్టాః మధువనాన్ని ప్రవేశించారు. తర్వాత వీర్యతః ఎంతో పరాక్రమంతో వాళ్ళు వీర్యంతో బలంతో ఆ పాలాన్ ఆ మధువనాన్ని పాలిస్తున్న రక్షకులు వాళ్లను ఆక్రమించారు, చుట్టుముట్టారు. తర్వాత వాళ్ళకి ఒకటి కాదు, అసలు వాళ్లకు పరాక్రమం ఉంది, ఆ వీర్యము. అదిగాక ఇప్పుడు మైథిలీం సీతమ్మ తల్లిని దృష్ట్వా చూశామన్న మాటను శ్రుత్వా విని ఉన్నారు, అది వినిపించడానికి వెళ్తున్నారు. పైగా వాళ్ళు పటవహ బాగా పాటవం ఉన్నది, వాళ్లకు చాలా సామర్థ్యం ఉన్నది, అంతటి సమర్థులు చేయగలిగిన వాళ్ళు, ఆ వనపాలకులను ఆక్రమించగలిగినంత సామర్థ్యంతో ఉన్నవాళ్లు కాబట్టి అది ఇంకొక కారణము. పైగా ఇప్పుడు అతిసర్గాత్ అనుమతితో కూడా ఉన్నారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు అందరూ అనుమతిచ్చారు. ఇన్ని కారణాలకి వాళ్ళు సర్వే అందరూ కలిసి మధువును వపుహు తాగారు. తదా తర్వాత రసవత్ రసవంతమైన ఫలం పళ్లను ఆదదుహు తిన్నారు. వాళ్ళు సీతమ్మ తల్లిని చూశామన్న మాటను ఆంజనేయ స్వామి దగ్గర నుంచి విన్నారు, ఆ మాటను చెప్పడానికి వెళ్తున్నారు. పైగా గొప్ప పరాక్రమం వీర్యం ఉన్నవాళ్లు, అంత సమర్థులు, వాళ్ల రాకుమారుడు మిగిలిన పెద్దవాళ్ళందరూ అనుమతిచ్చారు. ఇన్ని కారణాలకి వాళ్ళు ఆ మధువనంలో ప్రవేశించారు. వన పాలకులను ఆక్రమించి చుట్టుముట్టి వాళ్లను అరికట్టారు. ఆ వనంలో ఉన్న మధువుని సేవిస్తున్నారు, రసవంతమైన ఫలములను ఆస్వాదిస్తున్నారు. తే ప్రవిష్టాః మధువనం పాలాన్ ఆక్రమ్య వీర్యతః అతిసర్గాత్ చ పటవః దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం వపుః సర్వే మధు తదా రసవత్ ఫలం ఆదదుః. ఉత్పత్య చ తతః సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ శతశః సక్తాన్ మధువనే తదా. తతః ఇంకా తర్వాత మధువనే ఆ మధువనంలో శతశః వందల కొద్దీ సక్తాన్ కూడి సమాగతాన్ వచ్చిన వనపాలాన్ వనపాలకులను సర్వే అందరు కలిసి ఉత్పత్య వాళ్ల పైకి ఎగిరి దూకుతూ తాడయంతి స్మ తంతు ఉన్నారు కూడా. తదా అప్పుడు ఇంకా వాళ్ళు మహాబలంతో వీర్యంతో పాటవంతో ఆ మధువనంలోకి ప్రవేశించారు. పళ్ళు తింటున్నారు, మధువులు తాగుతున్నారు. వందల కొద్దీ ఆ వనపాలకులు వచ్చి వాళ్ళని ఆపబోతే మీద పడి తంతున్నారు. ఉత్పత్య చ తతః సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ శతశః సక్తాన్ మధువనే తదా. మధువుని ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్యతే పిబంతి సహితాః సర్వే నిఘ్నంతి స్మ తదా అపరే. తే వాళ్ళందరూ బాహుభిః పెద్ద పెద్ద భుజాలతో అక్కడే వాళ్ళు ఆ మధువనంలో ఈ వనరక్షకులందరూ, వనంలో కాపలాదారులు, అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఆ మధువులను తీసి
ద్రోణుల్లో కుండల్లో వాటిలో భద్రపరుస్తూ ఉన్నారు. ఆ ద్రోణమాత్రాన్ని, ద్రోణం అంటే ఇప్పుడు మనం 1 gallon అని చెప్పుకుంటాం కదా, లిక్విడ్స్ ని కొలిచే మెజర్మెంట్ ద్రోణం. ఒక పెద్ద కుండెడు అట్లా. అటువంటి పెద్ద పెద్ద ద్రోణాల్ని, మధులన్నిటినీ జాగ్రత్త చేసిన ఆ కుండల్ని, వాటిని బాహుభిః వాళ్ళ భుజాలతో పరిగృహ్య పట్టుకుని అందులో ఉన్న మధువును సర్వే సహితాః అందరూ కలిసి పిబంతి తాగుతున్నారు. తథా తర్వాత అపరే ఇంకా కొంతమంది తాగినంత తాగి వాటిని నిఘ్నంతి పడేస్తున్నారు, ఆ కుండల్ని వాటిని. మధూని ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్యతే పిబంతి సహితాః సర్వే నిఘ్నంతి స్మ తథా అపరే. కేచిత్ పీత్వా అపవిద్యంతి మధూని మధుపింగళాః మధుచ్ఛిష్టేన కేచిత్ చ జగ్నుః అన్యోన్యం ఉత్కటాః. ఈ విధంగా ఆ తేనె కుండల్ని పెద్ద పెద్ద బలంగా ఉన్న భుజాలతో ఎత్తుతున్నారు, తాగినంత తాగుతున్నారు, మిగిలినంత కింద పడేస్తున్నారు, ఆ కుండల్ని విరగ్గొడుతున్నారు. కేచిత్ కొంతమంది పీత్వా తాగి మిగిలింది అపవిద్యంతి వదిలేస్తున్నారు లేదా పారబోస్తున్నారు, పడేస్తున్నారు మధుని, ఆ మధువును. ఆ మధు పింగళాః తేనె వంటి పింగళ వర్ణంలో ఉన్నవాళ్ళు ఆ వానరులు. కేచిత్ ఇంక కొంతమంది మధుచ్ఛిష్టేన మిగిలిన మధువును, పైగా ఆ మధువు తాగినాక ఆ తేనె తుట్లను వాటిని పుచ్చుకుని ఉత్కటాః మదించిన వాళ్ళు, మత్తెక్కిన వాళ్ళు, అన్యోన్యం ఒకళ్ళనొకళ్ళు జగ్నుః కొట్టుకుంటున్నారు. కేచిత్ పీత్వా అపవిద్యంతి మధూని మధుపింగళాః మధుచ్ఛిష్టేన కేచిత్ చ జగ్నుః అన్యోన్యం ఉత్కటాః. అపరే వృక్షమూలే తు శాఖాం గృహ్య వ్యవస్థితాః అత్యర్థం చ మదగ్లానాః పర్ణాని ఆస్తీర్య సేరతే. అపరే ఇంకా కొంతమంది శాఖాం గృహ్య కొమ్మలను పట్టుకుని వృక్షమూలేతు చెట్ల మొదళ్లలో వ్యవస్థితాః నిల్చుంటున్నారు. తూలి పడకుండా చెట్టు కొమ్మల్ని పట్టుకొని వాటిని ఆధారంగా చేసుకుని నిలబడున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది అత్యర్థం చాలా ఎక్కువగా, మదగ్లానాః మత్తుతో అలసిపోయి ఉన్నారు. వాళ్ళు పన్నాని ఆకులను ఆస్తీర్య అక్కడ పరుచుకుని పక్కలాగా చేసుకుని దాని మీద సేరతే సేదదీరుతున్నారు, పడుకొని నిద్రపోతున్నారు. అపరే వృక్షమూలే తు శాఖాం గృహ్య వ్యవస్థితాః అత్యర్థం చ మదగ్లానాః పర్ణాని ఆస్థీర్య సేరతే. ఉన్మత్తభూతాః ప్లవగాః మధుమత్తాః చ హృష్టవత్ క్షిపంతి చ తథా అన్యోన్యం స్ఖలంతి చ తథా అపరే. ఆ ప్లవగాః ఎగిరే వానరులు, ఉన్మత్తభూతాః ఉన్మత్తులైనట్టు పిచ్చివాళ్లలాగా, మధుమత్తాః మధు సేవించి మత్తెక్కి ఉన్నవాళ్లు, హృష్టవత్ చాలా సంతోషించినట్టు, ఎక్కలేని ఆనందంతో ఉన్నట్టు వాళ్ళు కొంతమంది. తథా అప్పుడు అన్యోన్యం ఒకళ్ళనొకళ్ళు క్షిపంతి తోసుకుంటూ కింద పడేస్తూ ఉన్నారు. తథా అట్లానే అపరే ఇంకా కొంతమంది స్ఖలంతి వాళ్లే కింద పడుతున్నారు. వీళ్ళు మధువుని సేవించి మత్తెక్కి ఉన్నారు, పిచ్చెక్కినట్టున్నారు, పిచ్చి ఆనందంతో ఉన్నట్టున్నారు, ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు, వాళ్లే కింద పడుతున్నారు, ఏంటో చేస్తున్నారు.
ఉన్మత్తభూతాః ప్లవగాః మధుమత్తాః చ హృష్టవత్ క్షిపంతి చ తథా అన్యోన్యం స్ఖలంతి చ తథా అపరే. కేచిత్ క్షేళాం ప్రకుర్వంతి కేచిత్ కూజంతి హృష్టవత్ హరయః మధునా మత్తాః కేచిత్ సుప్తా మహీతలే. కేచిత్ కొంతమంది క్షేళాం సింహగర్జనల్లాంటి గాండ్రింపుల్లాంటి శబ్దాలను ప్రకుర్వంతి చేస్తున్నారు. కేచిత్ కొంతమంది హృష్టవత్ ఏదో సంతోషించినట్టు కూజంతి కూతలన్నీ కూస్తున్నారు. హరయః ఆ హరులు వానరులు మధునా మత్తాః మధువుతో మత్తెక్కిన వాళ్లై కేచిత్ కొంతమంది మహీతలే భూమి మీదే సుప్తాహ పడుకొని నిద్రపోతున్నారు. కొంతమంది అంతకన్నా ముందే కొంచెం మత్తెక్కిన వాళ్ళు కొంచెం పుచ్చుకున్నారు, తాగి ఇంకా వాళ్ళు ఏదో ఆకులన్నీ పరుచుకొని నిద్రపోతున్నారు. కొంతమంది ఇంకా తర్వాత కూడా తాగిన వాళ్ళు ఇంకా అంత కూడా స్పృహ లేకుండా ఉన్నారు, భూమి మీదే పడి నిద్రపోతున్నారు. ఆ విధంగా కొంతమంది సింహాల్లాగా అరుస్తున్నారు, కొంతమంది పిట్టల్లాగా కూస్తున్నారు, కొంతమంది మత్తెక్కి ఎక్కడ వాళ్ళు అక్కడే భూమి మీదే పడి నిద్రపోతున్నారు. కేచిత్ క్షేళాం ప్రకుర్వంతి కేచిత్ కూజంతి హృష్టవత్ హరయః మధునా మత్తాః కేచిత్ సుప్తాః మహీతలే. కృత్వా కేచిత్ హసంతి అన్యే కేచిత్ కుర్వంతి చ ఇతరత్ కృత్వా కేచిత్ వదంతి అన్యే కేచిత్ బుధ్యంతి చ ఇతరత్. కేచిత్ కొంతమంది కృత్వా ఏదో చేసి హసంతి ఎందుకో నవ్వుతున్నారు. అన్యే కేచిత్ వేరే ఇంక కొంతమంది ఇతరత్ ఇంకేంటో కుర్వంతి చేస్తున్నారు. కేచిత్ కొంతమంది కృత్వా ఏంటో చేసి వదంతి దాని గురించి చెప్తున్నారు. అన్యే కేచిత్ ఇంకా కొంతమంది ఇతరత్ దాన్ని వేరే విధంగా వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళు బుద్ధ్యంతి అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటో చేస్తున్నారు నవ్వుతున్నారు, కొంతమంది ఇంకేంటో చేస్తున్నారు, కొంతమంది ఏంటో చేసి దాని గురించి చెప్తున్నారు. వింటున్నవాడు వాడికి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటున్నాడు. ఆ రకంగా ఉన్నారు అక్కడ. కృత్వా కేచిత్ హసంతి అన్యే కేచిత్ కుర్వంతి చ ఇతరత్ కృత్వా కేచిత్ వదంతి అన్యే కేచిత్ బుధ్యంతి చ ఇతరత్. ఏ అపి అత్ర మధుపాలాః స్యుః ప్రేష్యాః దధిముఖస్య తు తే అపి తైః వానరైః భీమైః ప్రతిషిద్ధాః దిశః గతాః. ఏ మధుపాలాః ఎవరైతే ఆ మధువనంలో రక్షకులు పాలకులున్నారో వాళ్ళు దధిముఖస్య దధిముఖుడు చేత ప్రేష్యాః పంపబడ్డారు వీళ్ళని ఆపమని అక్కడికి. అక్కడ తే అపి వాళ్ళు కూడా తైః భీమైః వానరైః ఆ భయంకరమైన వానరుల చేత ప్రతిషిద్ధాః అడ్డగించబడి ఈ వానరులను ఈ తాగి అల్లరి చేస్తూ గోల చేస్తున్న వానరులని వీళ్ళేమీ చేయలేకపోయారు. ఆ రక్షకులు వాళ్లను చూసి వీళ్లే భయపడి ఆ పాలకులు దిశః అన్ని దిక్కులకు గతాః పారిపోయారు. దధిముఖుడు పంపించిన ఆ పాలకులు ఈ భయంకరమైన వానరులను చూసి భయపడి వాళ్ళు అన్ని దిక్కులకి పారిపోయారు. ఏ అపి అత్ర మధుపాలాః స్యుః ప్రేష్యాః దధిముఖస్య తు తే అపి తైః వానరైః భీమైః ప్రతిషిద్ధాః దిశః గతాః. జానుభిః తు ప్రకృష్టాః చ దేవమార్గం ప్రదర్శితాః అబ్రువన్ పరమోద్విగ్నాః గత్వా దధిముఖం వచః. ఇంక పాపము కొంతమంది దొరికిన వాళ్ళు ఈ భీమైః వానరైః మన భయంకరమైన వానరులు వీళ్లకు ఒకవేళ ఎవరైనా దొరికిపోతే ఆ మధుపాలకులు జానుభిః మోకాళ్లతో ప్రకృష్టాః మోకాళ్లతో వాళ్ళని పొడిచి మోకాళ్ళు పట్టుకొని లాగుతూ ఉన్నారు. పైగా దేవ మార్గం ఆ మర్మావయవాలను
ప్రదర్శితాహ చూపిస్తున్నారు. వీళ్ళు పాపం ఆ విధంగా చూడబడుతున్నారు. వాళ్ళు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నట్టు అసలు ఏమాత్రం జంకు గొంకు లేకుండా దేవమార్గం మర్మావయవాలన్నీ చూపిస్తున్నారు. అటువంటి స్థితికి వాళ్ళు దిగజారారు ఇప్పుడు. ఆ తాగి ఆ విధంగా ఉన్నారు. ఇంకా వీళ్ళు పాపము ఆ మధుపాలకులు వాళ్ళు పరమోద్విగ్నాహ చాలా ఉద్విగ్నతకు లోనయ్యారు. చాలా అప్సెట్ అయ్యారు. చాలా అవమానం పాలయ్యారు వాళ్ళు ఆ విధంగా. అట్లా అవమానింపబడి వాళ్ళందరూ దధిముఖుడి దగ్గరికి గత్వా వెళ్లారు. ఆయనతో ఈ వచః మాటలను అబ్రువన్ చెప్తున్నారు. జానుభిః ప్రకృష్టాః చ దేవమార్గం ప్రదర్శితాః అబ్రువన్ పరమోద్విగ్నాః గత్వా దధిముఖం వచః. హనుమతా దత్తవరైః హతం మధువనం బలాత్ వయం చ జానుభిః కృష్టాః దేవమార్గం చ దర్శితాః. హనుమంతుడి చేత దత్తవరైః వరం తెచ్చుకున్నారు. మీరందరూ మధువును సేవించండి, ఎవరైనా అడ్డం వస్తే నేను ఆపుతానని ఆయన వాళ్లకు వరం ఇచ్చాడు. దానితో వీళ్ళందరూ ఆ వానరులు బలాత్ మహాబలంతో మధువనాన్ని హతం దుంపనాశనం చేస్తున్నారు. వయం చ మమ్మల్ని కూడా జానుభిః మోకాళ్లతో పొడిచి కృష్టాః కింద పడేసి లాగారు. పైగా చ కూడా దేవమార్గం చూడరాని శరీర భాగాలన్నిటినీ దర్శితాః చూపించారు. ఆ విధంగా చూడవలసి వచ్చింది మాకు. హనుమతాః దత్తవరైః హతం మధువనం బలాత్ వయం చ జానుభిః కృష్టాః దేవమార్గం చ దర్శితాః. తతః దధిముఖః క్రుద్ధః వనపః తత్ర వానరః హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్. తతః ఇంకప్పుడు ఆ వానరుడు వనపః ఆ వనపాలకుడు దధిముఖుడు క్రుద్ధః బాగా కోపం తెచ్చుకున్నవాడై తత్ర అక్కడ ఆ మధువనం మొత్తము హతం నాశనమైందని చెప్పి శ్రుత్వా విని తాన్ హరీన్ ఆ వనరక్షకులు ఆయన యొక్క వనపాలకులు వాళ్లను ఈ విధంగా సాంత్వయామాస ఊరడించాడు. తతః దధిముఖః క్రుద్ధః వనపః తత్ర వానరః హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్. ఇహ గచ్ఛామః వానరాన్ బలదర్పితాన్ బలేన వారయిష్యామః మధు భక్షయతః వయం అని వాళ్లతోటి అన్నాడు. ఇహ గచ్చత ఇట్రాండి, మరి గచ్చామః వెళ్దాం పదండి. ఆ బల దర్పితాన్ బలంతో దర్పించి పొగరెక్కి ఉన్నవాళ్లు ఆ వానరులను ఆ మధు భక్షయతః మధువుని ఆ రకంగా భక్షిస్తున్న వాళ్లను వయం మనమందరము బలేన మన బలంతోటి వాళ్లను వారయిష్యామః ఆపుదాం పదండి పోదాం అని ఆయన అన్నాడు. దధిముఖుడు ఆయన దగ్గర పనిచేస్తున్న ఆ వనరక్షకులతోటి సరే రాండి పదండి అందరం పోయి మన బలంతో ఆ వానరులను ఆ మధువును ఆ విధంగా తాగుతున్నారు, ఆ బలంతో మొత్తం పాడు చేస్తున్నారు, వాళ్ళని మనము ఆపుదాం పదండి అని ఆయన అన్నాడు. ఇహ గచ్ఛామః వానరాన్ బలదర్పితాన్ బలేన వారయిష్యామః మధు భక్షయతః వయం. శ్రుత్వా దధిముఖస్య ఇదం వచనం వానరర్షభాః పునః వీరాః మధువనం తేనైవ సహసా యయుః. ఇంకప్పుడు ఆ వానరర్షభాః ఆ వానర శ్రేష్ఠులు ఆ వనరక్షకులు దధిముఖుడి యొక్క ఇదం వచనం ఈ మాటను శ్రుత్వా విని పునః మళ్ళీ పాపము ఆ వీరులందరూ తేనయేవ ఆయనతో పాటే సహసా వేగంగా మధువనానికి యయుః వెళ్లారు.
ఆయన మాట విని మళ్ళీ ఆయన వెంట ఆ వనపాలకులందరూ దధిముఖుడు వెంట ఆయనతో పాటు మధువనానికి వెళ్లారు. శ్రుత్వా దధిముఖస్య ఇదం వచనం వానరర్షభాః పునః వీరాః మధువనం తేన ఏవ సహసా యయుః. మధ్యే చ యేషాం దధిముఖః ప్రగృహ్య తరసా తరుం సమభ్యధావన్ వేగేన తే చ సర్వే ప్లవంగమాః. ఆ దధిముఖుడు యేషాం వీళ్ల మధ్యలో వెళ్తూ వాళ్ళ మధ్యలో నడుస్తూ తరసా ఒక బలమైన తరుం చెట్టు కొమ్మను ప్రగృహ్య పుచ్చుకున్నాడు. పట్టుకొని ఇంకా వేగంగా సమభ్యధావత్ పరిగెత్తాడు. పెద్ద ఒక చెట్టు కొమ్మను పట్టుకొని పెద్ద చెట్టును తరుం పట్టుకున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఇంకా వేగంగా వాళ్ళని కొట్టైనా సరే ఆపేద్దామని మన హనుమంతుడు మొదలైన వానరులందరినీ. ఆయనతో పాటేచ తే సర్వే ఆ మొత్తము ప్లవంగమాహ వానరులు కూడా, ఆయన యొక్క వనపాలకులు కూడా ఆయనతోటే వేగంగా పరిగెత్తారు. మధ్యే చ యేషాం దధిముఖః ప్రగృహ్య తరసా తరుం సమభ్యధావత్ వేగేన తే చ సర్వే ప్లవంగమాః. తే శిలాః పాదపాంశ్చ అపి పర్వతాంశ్చ అపి వానరాః గృహీత్వా అభ్యగమన్ క్రుద్ధాః యత్ర తే కపికుంజరాః. తే వానరాః ఆ వానరులందరూ మన దధిముఖుడి యొక్క అనుచరులు, వాళ్ళందరూ కూడా పర్వతాంశ్చ అపి పర్వతాలను పెద్ద పెద్ద బండరాళ్లను, పాదపాన్ పెద్ద పెద్ద చెట్లను, శిలాహ గండు శిలలను, వీటన్నిటిని ఏది దొరికితది గృహీత్వా పుచ్చుకుని, క్రుద్ధాహ మహాకోపంతో, యత్ర ఎక్కడైతే, తే కపికుంజరాహ ఆ వానర్లు ఆ అల్లరి చేస్తున్న హనుమంతుడు అంగదుడు వాళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడికి వీళ్లు కూడా అభ్యగమన్ వేగంగా వెళ్లారు. శిలలు, బండరాళ్లు, పర్వతాలు లాంటివి, కొండలు, చెట్లు ఏవి దొరుకుతాయి పట్టుకున్నారు. వీళ్లు కూడా మహాకోపంతో ఆ వనాన్ని పాడు చేస్తున్న వానర్లు ఎక్కడున్నారో అక్కడికి వెళ్లారు. తే శిలాః పాదపాంశ్చ అపి పర్వతాంశ్చ అపి వానరాః గృహీత్వా అభ్యగమన్ క్రుద్ధాః యత్ర తే కపికుంజరాః. తే స్వామి వచనం వీరాః హృదయేషు అవసజ్యత త్వరయా హి అభ్యధావంత సాలతాళ శిలాయుధాః. తే వీరాః ఆ వీరులందరూ స్వామి వచనం వాళ్ళ ప్రభువు దధిముఖుడు ఆయన యొక్క మాటను హృదయేషు మనసుల్లో అవసజ్య పెట్టుకున్నారు. తత్ ఆ మాటను పెట్టుకుని ఎట్లయినా సరే మన బలమంతా చూపించి వాళ్ళని ఆపుదాం పదండి అన్నాడు కదా, ఆ మాటను వాళ్ళ మనసుల్లో పెట్టుకున్నారు. ఇంకా సాల వృక్షాలు, మద్ది చెట్లు, తాళ వృక్షాలు, తాడి చెట్లు, శిలలే ఆయుధంగా పట్టుకుని ఆ విధంగా ఆయుధాలతో ఉన్న వాళ్ళందరూ త్వరయా వేగంగా అభ్యధావంత పరిగెత్తారు. తే స్వామి వచనం వీరాః హృదయేషు అవసజ్యత త్వరయా హి అభ్యధావంత సాలతాళ శిలాయుధాః. వృక్షస్థాంశ్చ తలస్థాంశ్చ వానరాన్ బలదర్పితాన్ అభ్యక్రామన్ తతః వీరాః పాలాః తత్ర సహస్రశః. ఇంకప్పుడు తత్ర అక్కడ సహస్రశః వందల కొద్దీ పాలాః ఆ వనపాలకులు, ఆ వీరాః వీరులు, ఈ బలదర్పితాన్ బలంతో దర్పంతో పొగరెక్కి ఉన్నవాళ్లు వానరాన్ వానర్లను, వాళ్ళెక్కడెక్కడున్నారు ఈ వానర్లందరూ వీళ్ళు వెళ్ళేసరికి, తలస్థాన్ కొంతమంది నేల మీద ఉన్నారు, వృక్షస్థాన్ కొంతమంది చెట్ల మీద ఉన్నారు. చెట్ల మీద సగం మంది, నేల మీద సగం మంది ఉన్న ఈ బలవంతులైన ఆ వానరులందరినీ మన వీరులైన ఆ వన పాలకులు వందల మంది వేగంగా ఏదో చెట్లను, బండరాళ్లను వాటిని ఆయుధాలుగా పెట్టుకుని అభ్యక్రామన్ ఆక్రమించారు, వాళ్ళ చుట్టుముట్టారు ఏదో విధంగా వాళ్ళని ఆపడానికి. వృక్షస్థాంశ్చ తలస్థాంశ్చ వానరాన్ బలదర్పితాన్
అభ్యక్రామన్ తతః వీరాः పాలాः తత్ర సహస్రశః. అథ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానరపుంగవాః అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖాః తదా. వీళ్ళేం తక్కువ లేరు. అథ అప్పుడేం జరిగిందంటే, వానర పుంగవాహ ఇటువైపు చెట్ల మీద సగం కింద సగం ఉండి మొత్తం ఆ మధువనాన్నంతా పాడు చేస్తున్న ఆ వానరులందరూ హనుమత్ ప్రముఖాః హనుమంతుడితో సహా అందరూ తదా అప్పుడు క్రుద్ధం మహాకోపంతో ఉన్నవాడు దధిముఖం దధిముఖుణ్ణి దృష్ట్వా చూసి వేగేన వేగంగా అభ్యధావంత వీళ్ళకి దధిముఖుడు ఆయన పాలకులకి వీళ్ళు ఎదురు పరిగెత్తారు. కోపంగా వస్తున్న దధిముఖుడు ఆయన పాలకులని చూసి హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా వేగంగా ఎదురు వెళ్లారు వాళ్ళతో కొట్లాడడానికి. అందులో పైగా హనుమంతుల వారు వాళ్లకు ప్రతిజ్ఞ కూడా చేశాడు, ఎవరైనా మిమ్మల్ని ఆపితే నేను చూసుకుంటా వాళ్ళ సంగతిని. కాబట్టి ఇంకా వాళ్ళందరికన్నా ముందే పరిగెత్తాడు. అధ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానరపుంగవాః అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖాః తదా. తం సవృక్షం మహాబాహుం ఆపతంతం మహాబలం ఆర్యకం ప్రాహరత్ తత్ర బాహుభ్యాం కుపితః అంగదః. ఇంకా అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కుపితః బాగా కోపించిన వాడైన అంగదః అంగదుడు. మరి ఈయనకెందుకో కోపం, అసలు అక్కడ మొత్తం మధువనాన్ని పాడు చేస్తుంది వీళ్లే. ఆపడానికి వచ్చిన ఆ వనపాలకుల మీద కోపం వచ్చి అలిగి కుపితుడై మన అంగదుడు ఆ వస్తున్న వాడెవరిని కూడా చూసేదేమీ లేదు. సవృక్షం ఒక పెద్ద చెట్టును పట్టుకొని బాగా తరసా తరుమ్మని బలంగా ఉన్న చెట్టును పట్టుకొని వస్తున్నాడు కదా మన మహాబాహులతో ఉన్నవాడు, పెద్ద భుజాలతో ఉన్న పరాక్రమవంతుడు, మహాబలం మహాబలవంతుడు వస్తున్న తం ఆ యొక్క ఆర్యకం తాతగారని కూడా చూడకుండా ఆ వచ్చి ఆపతంతం మీద పడిపోతున్న ఆయనను దధిముఖుణ్ణి బాహుభ్యాం రెండు భుజాలతో ప్రాహరత్ కొట్టాడు. బాగా కోపించి అంగదుడు ఆ పెద్ద చెట్టు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ ముసలాయన గారు తాతగారని కూడా చూడకుండా కొట్టాడు రెండు భుజాలతో. తం సవృక్షం మహాబాహుం ఆపతంతం మహాబలం ఆర్యకం ప్రాహరత్ తత్ర బాహుభ్యాం కుపితః అంగదః. అంగదుడి వాళ్ళ నాన్న వాలి సుగ్రీవులకు మేనమామ గారు మన దధిముఖుడు. ఆ విధంగా ఆయన తాతగారు అంగదుడికి. మదాంధః చ న వేద ఏనం ఆర్యకః అయం మమ ఇతి సహ అథ ఏనం నిష్పిపేష ఆశు వేగవత్ వసుధాతలే. మదాంధశ్చ మద్దంతోటి అంధుడై కళ్ళు కనిపించకుండా ఉన్నాడు మత్తెక్కి మనవాడు సహా అంగదుడు ఆయన. అయం ఈయన మమ నా యొక్క ఆర్యకః తాతగారే అని కూడా నా వేద తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఏనం ఆయన గురించి వస్తున్నది ఎవరు అని కూడా ఆలోచించట్లేదు. వచ్చేవాడు దధిముఖుడు ఎవరని కూడా ఆలోచించట్లేదు. ఆయన గురించి ఎవరని చూసుకోవట్లేదు. మదాంధుడై ఉన్నాడు, మత్తెక్కి అంధుడై ఉన్నాడు మన అంగదుడు. అధ ఇంకప్పుడు ఏనం ఆయనను వేగవత్ వేగంగా వసుధాతలే భూమి మీద పడేశాడు. నిష్పిపేష తొక్కుతున్నాడు. ఆశు వేగంగా భూమి మీద పడేసి వెంటనే నలుపుతున్నాడు మన దధిముఖుణ్ణి అంగదుడు. మదాంధశ్చ న వేద ఏనం ఆర్యకః అయం మమ ఇతి సహ అధ ఏనం నిష్పిపేష ఆశు వేగవత్ వసుధాతలే. సహ భగ్న బాహు ఉరు భుజః విహ్వలః శోణిత అక్షితః ముమోహ సహసా వీరః ముహూర్తం కపికుంజరః.
సహ వీర, ఆ వీరుడు పాపం దధిముఖుడు. ఆ కపి కుంజర, వానరులలో ఏనుగు వంటివాడు. ఆయన చాలా బలం కలిగినవాడు, గొప్ప వీరుడు, చాలా గొప్పవాడు, పెద్దవాడు. అయినా కూడా ఈ రకంగా కింద పడేసి తొక్కుతుంటే భగ్న బాహు ఊరు భుజ, బాహువులు చేతులు, ఊరువులు తొడలు, భుజాలు అన్ని భగ్నమైపోతే ఆయన విహ్వలుడైపోయాడు. ఆయన దిక్కుతోచకుండా ఉన్నాడు. శోణితాక్షిత, దెబ్బలు తగిలి మొహానికి భుజాలకు అవన్నిటికీ తగిలిన దెబ్బల వల్ల, గాయాల వల్ల రక్తం అంతా కారుతుంది. ఈ విధంగా ఉండేసరికి పాపం ఆ పెద్ద ఆయన, ఆ కపికుంజరుడు, ఆ వీరుడు సహసా అంతలోనే ముహూర్తం కొంతసేపు ముమోహ మూర్చబోయాడు. కింద పడేసి తొక్కుతుంటే, నలిపేస్తుంటే. సహ భగ్న బాహు ఊరు భుజ విహ్వల శోణితాక్షిత ముమోహ సహసా వీర ముహూర్తం కపికుంజర. సహ సమాశ్వాస్య సహసా సంక్రుద్ధ రాజమాతుల వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్. కాని పాపం పెద్ద ఆయన, సహా ఆయన రాజమాతుల, రాజుగారి మేనమామ, ఆయన సహసా మళ్ళీ వెంటనే సమాశ్వాస్య తెలివి తెచ్చుకున్నాడు. తొందరలోనే తేరుకుని సంక్రుద్ధ చాలా కోపగించిన వాడై ఆ మధుమోహితాన్ మధువు సేవించి మోహితులై ఉన్నారు, మంచి చెడు కానక ఆ విధంగా చేస్తున్న ఆ వానరులను దండేన ఒక దుడ్డుకర్ర పుచ్చుకుని ఆ వానరులను వారయామాస మళ్ళీ ఆపడానికి ప్రయత్నం చేశాడు పాపం పెద్ద ఆయన. సహ సమాశ్వాస్య సహసా సంక్రుద్ధ రాజమాతుల వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్. సహ కథంచిత్ విముక్తః తైః వానరైః వానరర్షభః ఉవాచ ఏకాంతం ఆశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్. సహ ఆయన, ఆ వానరర్షభః వానర శ్రేష్ఠుడు, మన దధిముఖుడు, కథంచిత్ ఏదో విధంగా పాపము, తైః వానరైః ఆ వానరుల చేతుల్లో నుంచి విముక్తః తప్పించుకుని, ఇంకా స్వాన్ భృత్యాన్ ఆయన సేవకులను సముపాగతాన్ చేరి వాళ్ళందరినీ తీసుకొని ఒక ఏకాంతం, ఎవరు లేని వీళ్ళు, ఈ వానరులు, ఈ భయంకరులు లేని ప్రదేశాన్ని ఆశ్రిత్య చేరి అక్కడ వాళ్ళతోటి ఈ విధంగా ఉవాచ అన్నాడు. పాపమా ముసలాయన ఏదో విధంగా ఒక దుడ్డుకర్ర పెట్టుకొని వాళ్ళని వారించాడు. ఏదో విధంగా మీదెక్కి పడి తొక్కి చంపేస్తుంటే తప్పించుకున్నాడు. పరిగెత్తి పారిపోయి ఆయన సేవకులను తీసుకొని ఒక ఎవరు లేని, వీళ్ళు లేని ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సహ కథంచిత్ విముక్తః తైః వానరైః వానరర్షభః ఉవాచ ఏకాంతం ఆశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్. ఏతే తిష్టంతు గచ్చామః భర్తానః యత్ర వానరః సుగ్రీవః విపులగ్రీవః సహ రామేణ తిష్టతి అన్నాడు. ఏతే వీళ్ళు ఇక్కడే తిష్టంతు ఉండనియండి, వీళ్ళని ఇక్కడ వదిలిపెడదాం, ఇంకా వీళ్ళని మనం ఏమి చేయలేము. నహ మనందరం కలిసి గచ్చామహ వెళ్దాం పదండి. యత్ర ఎక్కడైతే మన భర్త మన ప్రభు రాజుగారు, ఆ వానరః వానరుడు, విపుల గ్రీవ విశాలమైన గ్రీవం, పెద్ద మెడ కలిగిన వాడు కాబట్టి ఆయన సుగ్రీవం అని ఆయనకు పేరు పెట్టారు. ఆ సుగ్రీవుడు గొప్ప మెడ కలిగిన వాడు. ఆయన ఎక్కడైతే రామేణ సహా రాముడితో పాటు తిష్టతి ఉన్నాడో అక్కడికి గచ్చామహ వెళ్దాం పదండి, ఇంక వీళ్ళు ఇక్కడే ఉండని, వీళ్ళని మనం ఏమీ చేయలేము అని ఆయన అన్నాడు. వీళ్ళుంటే ఉన్నారు ఇక్కడ, మనం మాత్రం పోయి సుగ్రీవుడికే చెప్దాం పదండి అని ఆయన అన్నాడు. ఏతే తిష్టంతు గచ్చామః భర్తానః యత్ర వానరః సుగ్రీవః విపులగ్రీవః సహ రామేణ తిష్టతి సర్వం చ ఏవ అంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే
అమర్షి వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్. ఇదిగో అంగదే, ఈ అంగదుల్లో ఉన్న ఈ దోషం, ఈ తప్పంతా సర్వం మొత్తము ఆ పార్థివే రాజుకి శ్రావయిష్యామి, చెప్తాను. అంగదుడు చేస్తున్న ఈ దుర్మార్గమంతా ఆయనకే చెప్తాను, రాజుకే, సుగ్రీవుడికే. ఆయన అప్పుడు వచనం, మనం చెప్పిన మాటలను శ్రుత్వా విని, అమర్షి, అసలే కోపం ఎక్కువ ఆయనకి, ఇంకా బాగా కోపం తెచ్చుకుని ఈ వానర్లను ఘాతయిష్యతి, చంపిస్తాడు. అప్పుడు బాగుంటుంది, ఆయనే వాళ్లను తన్నిస్తాడు. మనకెందుకు, మనం అక్కడికి వెళ్లి చెప్తే వీళ్ళు వానర్లు వినట్లేదు, మనల్నే తంతున్నారు. కాబట్టి మనం వెళ్లి రాజుగారికి చెప్తాము, ఆ రాజే విని కోపం తెచ్చుకొని వీళ్ళ సంగతి చూస్తాడు అని ఆయన అన్నాడు. సర్వం చయేవ అంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే అమర్షి వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్. ఇష్టం మధువనం హి ఏతత్ సుగ్రీవస్య మహాత్మనః పితృపైతామహం దివ్యం దేవైః అపి దురాసదం. ఇదిగో పితృపైతామహం, తండ్రులు తాతల దగ్గర నుంచి వస్తుంది ఈ మధువనం. దివ్యం, ఎంతో గొప్పది. దేవైః అపి, దేవతలకు కూడా దురాసదం, చేరడానికి వీల్లేనిది. ఏతత్, ఈ మధువనం, ఈ మధువనము, ఇది మహాత్మనః, మహాత్ముడైన సుగ్రీవస్య, సుగ్రీవుడి యొక్క ఇష్టం, చాలా ఇష్టమైనది. ఆయన తండ్రులు తాతల దగ్గర నుంచి వస్తుంది ఈ మధువనము, ఎంతో దివ్యమైంది, దేవతలకు కూడా చేరడానికి వీల్లేంది. అటువంటి దాన్ని వీళ్ళు ఈ విధంగా పాడు చేస్తున్నారని మనం ఆయనకే వెళ్ళి చెప్దాం. ఆ మహాత్ముడు సుగ్రీవుడు, మన రాజుగారు, ఆయనకి ఈ మధువనం అంటే చాలా ఇష్టం. ఆయనే చూసుకుంటాడు వీళ్ళ సంగతి. ఇష్టం మధువనం హి ఏతత్ సుగ్రీవస్య మహాత్మనః పితృపైతామహం దివ్యం దేవైః అపి దురాసదం. సహ వానరాన్ ఇమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుషః ఘాతయిష్యతి దండేన సుగ్రీవః సుహృజ్జనాన్. సహ, ఆయనే, ఆ సుగ్రీవః, సుగ్రీవుడే, ఇమాన్, వీళ్ళందరినీ, సర్వాన్ వానరాన్, మొత్తం వానర్లను, ఈ మధులుబ్ధాన్, మధువుకు వాళ్ళు ఆ లోభానికి ప్రలోభానికి లొంగి ఈ విధంగా మధువు తాగితే తాగారు, అది మొత్తం పాడు చేస్తున్నారు మధువనాన్ని, వాళ్ళందరినీ ఆయనే చూసుకుంటాడు. వీళ్ళందరూ గతాయుషః, ఎప్పుడో ఇంత తప్పు చేశారు, ప్రాణాలు వీళ్ళు ఎప్పుడో పోయాయి. రాజుగారికి తెలిస్తే చాలు ఇంక మొత్తం చంపేస్తాడు. ఎట్లా అంటే సా సుహృజ్జనాన్, వీళ్ళ స్నేహితులతో సహా కలిపి దండేన, దండించి మరీ ఘాతయిష్యతి, చంపించేస్తాడు. మనకెందుకు, ఆయనకే చెప్దాం, పోదాం పదండి అని ఆయన దదిముఖుడు చెప్తున్నాడు ఆయన అనుచరులకు. సహ వానరాన్ ఇమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుషః ఘాతయిష్యతి దండేన సుగ్రీవః సుహృజ్జనాన్. వధ్యా హి ఏతే దురాత్మానః నృపాజ్ఞా పరిభావినః అమర్ష ప్రభవః రోషః సఫలః నః భవిష్యతి. ఏతే, వీళ్ళు, దురాత్మానః, దుర్మార్గులు, నృపాజ్ఞ పరిభావినః, నృప ఆజ్ఞ, రాజుగారి ఆజ్ఞను, పరిభావినః, తృణీకరించిన వాళ్ళు, రాజాజ్ఞను ధిక్కరించిన వాళ్ళు, వీళ్ళు వధ్యాః, వధింపబడవలసిందే. అమర్ష ప్రభవః, మనకింత కోపం తెప్పించారు, మన కోప ప్రభావంతో మనం వెళ్ళి ఆయనకే చెప్తే, రాజుగారికి, అప్పుడు మన రోషః, మన రోషము, నః, మనది, సఫలః భవిష్యతి, సఫలమైతుంది. అప్పుడు కానీ మనకి కోపం తగ్గదు, అప్పుడు గాని మన కోపం చల్లారదు. వెళ్దాము, వెళ్ళి రాజుగారికే చెప్దాము, ఆయనకు ఇంత ఇష్టమైన ఈ మధువనాన్ని మొత్తం పాడు చేశారు, ఆ విధంగా రాజాజ్ఞను ఉల్లంఘించారు, ఈ దుర్మార్గులు వధింపబడవలసిందే, ఆయనకే పోయి చెప్తాము.
అప్పుడు గాని మన కోపం తగ్గదు, అప్పుడు గాని మన రోషం చల్లారదనైనా వాళ్ళతో చెప్తున్నాడు ఆయన సేవకులతో. వధ్యాః హి ఏతే దురాత్మానః నృపాజ్ఞా పరిభావినః అమర్ష ప్రభవః రోషః సఫలః నః భవిష్యతి. ఏవం ఉక్త్వా దధిముఖః వనపాలాన్ మహాబలః జగామ సహసా ఉత్పత్య వనపాలైః సమన్వితః. ఏవం ఈ విధంగా మహాబలః ఆ మహాబలవంతుడు దధిముఖః దధిముఖుడు వనపాలాన్ ఆ వనపాలకులతో ఉక్త్వా చెప్పి ఆ వనపాలైః వనపాలకులతో సమన్వితః కూడినవాడై సహసా వెంటనే ఉత్పత్య ఆకాశంలోకి ఎగిరాడు జగామ సుగ్రీవుడున్న చోటికి వెళ్ళాడు. ఏవం ఉక్త్వా దధిముఖః వనపాలాన్ మహాబలః జగామ సహసా ఉత్పత్య వనపాలైః సమన్వితః. నిమేషాంతరమాత్రేణ సహ హి ప్రాప్తః వనాలయః సహస్రాంశు సుతః ధీమాన్ సుగ్రీవః యత్ర వానరః. సహ ఆయన ఆ వనాలయః వానరుడు, వనాలయులు అంటే వానరులు, వనంలో నివసించేవాళ్ళు. ఈ వనాలయుడు మన దధిముఖుడు నిమేషాంతరమాత్రేణ ఒక నిమిషము జరిగేలోగా, అంత సమయంలోనే ఒక నిమిషం కూడా గడవకన్నా ముందే వేగంగా యత్ర ఎక్కడైతే ఆ సహస్రాంశు సుతః సహస్రాంశుడు అనంతమైన కిరణాలు కలిగిన వాడు సూర్యుడు, ఆయన యొక్క సుతః కొడుకు మన ధీమాన్ బుద్ధిమంతుడు సుగ్రీవః సుగ్రీవుడన్న వానరుడు ఉన్నాడో అక్కడికి ఆయన ఒక నిమిషంలోనే ప్రాప్తః వెళ్ళిపోయాడు. నిమేషాంతరమాత్రేణ సహ హి ప్రాప్తః వనాలయః సహస్రాంశు సుతః ధీమాన్ సుగ్రీవః యత్ర వానరః. రామం చ లక్ష్మణం చ ఏవ దృష్ట్వా సుగ్రీవం ఏవ చ సమప్రతిష్ఠాం జగతీం ఆకాశాత్ నిపపాతః. ఆయన వెళ్ళి రాముణ్ణి, లక్ష్మణం చ ఏవ లక్ష్మణుణ్ణి, సుగ్రీవం ఏవ చ సుగ్రీవుణ్ణి దృష్ట్వా చూసి ఆకాశాత్ ఆకాశం నుంచి సమప్రతిష్ఠాం జగతీం సమతలంగా ఉన్న భూమిపైకి నిపపాతః దిగాడు. ఆయన వేగంగా వచ్చాడు, మహాకోపంతోటి దుఃఖంతోటి దధిముఖుడు. ఒక చోట రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు కనిపించారు. ఇంకక్కడ కొద్ది దూరంలో ఒక సదునైన ప్రదేశం చూసుకొని అక్కడికి దిగాడు. రామం చ లక్ష్మణం చ ఏవ దృష్ట్వా సుగ్రీవం ఏవ చ సమప్రతిష్ఠాం జగతీం ఆకాశాత్ నిపపాతః. సన్నిపత్య మహావీర్యః సర్వైః తైః పరివారితః హరిః దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః సహ దీనవదనః భూత్వా కృత్వా శిరసి చ అంజలిం సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్యపీడయత్. ఇంకప్పుడు ఆ మహావీర్యః మహావీరుడు, హరిః ఆ వానరుడు, దధిముఖః ఆ దధిముఖుడు, పాలానాం పరమేశ్వరః ఆయన యొక్క వనపాలకులకు ఈశ్వరుడై ఉన్నాడు. ఆయన తైః సర్వైః పాలైః వాళ్ళందరూ వనపాలకులతో పరివారితః చుట్టుముట్టబడి ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండగా సహ ఆయన దీనవదనః భూత్వా దీనవదనంతో ఉన్నవాడై శిరసి తలపైన అంజలిం చేతులొగ్గి నమస్కారం కృత్వా చేస్తూ సన్నిపత్య భూమి మీద పడి సుగ్రీవస్య సుగ్రీవుడి యొక్క శుభౌ చరణౌ
మంగళకరమైన చరణాలను మూర్ధ్న తలతో ప్రత్యపీడయన్ స్పృశించి ఆయన నమస్కారం చేశాడు. సన్నిపత్య మహావీర్యః సర్వైః తైః పరివారితః హరిః దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః సహ దీనవదనః భూత్వా కృత్వా శిరసి చ అంజలిం సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్యపీడయత్. ఆ విధంగా రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సుగ్రీవుడు కనిపించిన చోట ఆయన కిందికి దిగాడు. దధిముఖుడు ఆయన చుట్టూ ఆయన పాలకులు, వనపాలకులు కూడా ఉన్నారు. ఇంకా ఆయన దీనవదనంతో 2 చేతులు తల మీద ఉంచుకుని నమస్కారం చేస్తూ భూమి మీద పడి తలని సుగ్రీవుడి పాదాలకు తాకించాడు. అప్పుడేం జరిగిందో మళ్ళీ మనము 63వ సర్గలో చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇంతవరకు చదువుకున్న శ్లోకాలను ఇంకొకసారి చూద్దాం. శ్రీమద్ రామాయణే సుందరకాండే 2షష్టితమ సర్గః 62వ సర్గ. తాన్ ఉవాచ హరిశ్రేష్ఠః హనుమాన్ వానరర్షభః అవ్యగ్రమనసః యూయం మధుసేవత వానరాః అహం వారయిష్యామి యుష్మాకం పరిపంధినః. శ్రుత్వా హనుమతః వాక్యం హరీణాం ప్రవరః అంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయః మధు. అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతః మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. అంగదస్య ముఖాత్ శ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధు ఇతి సంహృష్టాః వానరాః ప్రత్యపూజయన్. పూజయిత్వా అంగదం సర్వే వానరాః వానరర్షభం జగ్ముః మధువనం యత్ర నదీవేగః ఇవ ధృతం. తే ప్రవిష్టాః మధువనం పాలాన్ ఆక్రమ్య వీర్యతః అతిసర్గాత్ చ పటవః దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం. వపుః సర్వే మధుత్తదా రసవత్ ఫలం ఆదదుః. ఉత్పత్య చ తతః సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ శతసః సక్తాన్ మధువనే తదా. మధూని ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్యతే పిబంతి సహితాః సర్వే నిఘ్నంతి స్మ తథా పరే. కేచిత్ పీత్వా అపవిధ్యంతి మధూని మధుపింగళాః మధుచ్ఛిష్టేన కేచిత్ చ జగ్నుః అన్యోన్యం ఉత్కటాః. అపరే వృక్షమూలే తు శాఖాం గృహ్య వ్యవస్థితాః అత్యర్థం చ మదగ్లానాః పర్ణాని ఆస్థీర్య సేరతే. ఉన్మత్తభూతాః ప్లవగాః మధుమత్తాః చ హృష్టవత్ క్షిపంతి చ తథా అన్యోన్యం స్ఖలంతి చ తథా అపరే. కేచిత్ క్షేళాం ప్రకుర్వంతి కేచిత్ కూజంతి హృష్టవత్ హరయః మధునా మత్తాః కేచిత్ సుప్తాః మహీతలే. కృత్వా కేచిత్ హసంతి అన్యే కేచిత్ కుర్వంతి చ ఇతరత్ కృత్వా కేచిత్ వదంతి అన్యే కేచిత్ బుధ్యంతి చ ఇతరత్. ఏ అపి అత్ర మధుపాలాః స్యుః ప్రేష్యాః దధిముఖస్య తు తే అపి తైః వానరైః భీమైః ప్రతిషిద్ధాః దిశః గతాః. జానుభిః తు ప్రకృష్టాః చ దేవమార్గం ప్రదర్శితాః అబ్రువన్ పరమోద్విగ్నాః గత్వా దధిముఖం వచః. హనుమతాః దత్తవరైః హతం మధువనం బలాత్ వయం చ జానుభిః కృష్టాః దేవమార్గం చ దర్శితాః. తతః దధిముఖః క్రుద్ధః వనపః తత్ర వానరः హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్. ఇహ గచ్చత గచ్ఛామః వానరాన్ బలదర్పితాన్ బలేన వారయిష్యామః మధు భక్షయితః వయం. శ్రుత్వా దధిముఖస్య ఇదం వచనం వానరర్షభాః పునః వీరాః మధువనం తేనైవ సహసా యయుః. మధ్యే చ యేషాం దధిముఖః ప్రగృహ్య తరసా తరుం
समभ्यधावत् वेगेन ते च सर्वे प्लवङ्गमाः। ते शिलाः पादपांश्च अपि पर्वतांश्च अपि वानराः गृहीत्वा अभ्यगमन् क्रुद्धाः यत्र ते कपिकुञ्जराः। ते स्वामिवचनं वीराः हृदयेषु अवसज्य तत् त्वरया हि अभ्यधावन्त सालतालशिलायुधाः। वृक्षस्थांश्च तलस्थांश्च वानरान् बलदर्पितान् अभ्यक्रामन् ततः वीराः पालाः तत्र सहस्रशः। अध दृष्ट्वा दधिमुखं क्रुद्धं वानरपुङ्गवाः अभ्यधावन्त वेगेन हनूमत् प्रमुखाः तदा। तं सवृक्षं महाबाहुम् आपतन्तं महाबलम् आर्यकं प्राहरत् तत्र बाहुभ्यां कुपितः अंगदः। मदान्धश्च न वेद येनम् आर्यकः अयं मम इति सः अथ येनं निष्पिपेश आशु वेगवत् वसुधातले। सः भग्नबाहु ऊरुभुजः विह्वलः शोणितोक्षितः मुमोह सहसा वीरः मुहूर्तं कपिकुञ्जरः। सः समाश्वास्य सहसा संक्रुद्धः राजमातुलः वानरान् वारयामास दण्डेन मधुमोहितान्। सः कथञ्चित् विमुक्तः तैः वानरैः वानरर्षभः उवाच एकान्तम् आश्रित्य भृत्यान् स्वान् समुपागतान्। एते तिष्ठन्तु गच्छामः भट्टानः यत्र वानरः सुग्रीवः विपुलग्रीवः सह रामेण तिष्ठति। सर्वं च एव अंगदे दोषं श्रावयिष्यामि पार्थिवे। अमर्षि वचनं श्रुत्वा घातयिष्यति वानरान्। इष्टं मधुवनं हि एतत् सुग्रीवस्य महात्मनः पितृपैतामहं दिव्यं देवैः अपि दुरासदम्। सः वानरान् इमान् सर्वान् मधुलुब्धान् गतायुषः घातयिष्यति दण्डेन सुग्रीवः ससुहृज्जनान्। वध्या हि एते दुरात्मानः नृपाज्ञा परिभाविनः अमर्षप्रभवः रोषः सफलः नः भविष्यति। एवम् उक्त्वा दधिमुखः वनपालान् महाबलः जगाम सहसा उत्पत्य वनपालैः समन्वितः। निमेषान्तरमात्रेण सः हि प्राप्तः वनालयः। सहस्रांशसुतः धीमान् सुग्रीवः यत्र वानरः। रामं च लक्ष्मणं च एव दृष्ट्वा सुग्रीवम् एव च समप्रतिष्ठां जगतीम् आकाशात् निपपातः। सन्निपत्य महावीर्यः सर्वैः तैः परिवारितः हरिः दधिमुखः पालैः पालानां परमेश्वरः। सः दीनवदनः भूत्वा कृत्वा शिरसि च अंजलिं सुग्रीवस्य शुभौ मूर्ध्ना चरणौ प्रत्यपीडयत्। इति श्रीमद् रामायणे सुन्दरकाण्डे 62तमः सर्गः सम्पूर्णम्। सर्वं श्रीरामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु। मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम्। वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम्। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। स्वस्ति।